అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రానుందండి. ఇక ఈ మహాలయ అమావాస్య రోజున కేవలం గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలండి, మనకున్నటువంటి సమస్యలు అనేవి చాలా తిరిగిపోతాయి. విపరీతమైన ధనాకర్షణ అనేది కలుగుతుంది. అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా మనకి సంభవిస్తుందండి. ఇక ఈ సూర్యగ్రహణం అనేది రెండవ సూర్యగ్రహణం అని చెప్పవచ్చు. అయితే చాలామందికి సందేహం ఉంటుందండి, ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేటువంటి సందేహము. ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అయితే ఏంటంటే అక్టోబర్ 2వ తారీఖున మహాలయ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుందండి. ఈ సూర్యగ్రహణం అనేది ఏంటంటే ఎప్పుడో 67 సంవత్సరాల క్రితం సంభవించింది అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు అత్యంత శక్తివంతమైనదిగా మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది అని చెప్పి పండితులు అనేది చెప్తున్నారండి. అయితే ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదండి. ఎందుకు అంటే భారతదేశ కాలమానం ప్రకారం ఈ గ్రహణం అనేది సంభవించదు. అంటే సూర్యగ్రహణం అనేది మధ్యాహ్నం సంభవిస్తూ ఉంటుంది, కానీ ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి వేళ సంభవించాలి ఉందండి. అందువలన ఈ గ్రహణం అనేది మనకి కనిపించదు. ఈ గ్రహణానికి ఎలాంటి సూతక కాలాలు కూడా లేవు. అందువలన గర్భిణీ స్త్రీలు కూడా ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ గ్రహణం యొక్క అంటే గ్రహణం పట్టు విడిచిన తర్వాత ఇలాంటి నియమాలు కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదండి. కానీ మహాలయ అమావాస్య అనేది చాలా చాలా పవిత్రమైనటువంటిది. మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు, పూజలు అనేటువంటివి మన జాతకంలో ఉన్నటువంటి రకరకాల దోషాలను తొలగిస్తాయనే చెప్పాలి. ముఖ్యంగా పితృదోషాలు అనేవి ఖచ్చితంగా తొలగిస్తాయండి. మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాల్సి ఉంటుంది. ఈ పితృదేవతలను మహాలయ అమావాస్య రోజున గనక పూజించటం వలన ఏమిటంటే మనకి సకల దోషాలు తొలగిపోతాయి. అంతేకాదండి, దరిద్ర బాధలు అనేవి కూడా తొలగిపోతాయి. అలానే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ మహాలయ అమావాస్య రోజున ఏమిటంటే ఎవరైతే పేదవారికి దాన ధర్మాలు చేస్తారో, ఎవరైతే పేదవారికి కడుపు నిండా అన్నం పెడతారో అటువంటి వారికి చాలా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా పితృదేవతలను పూజించాల్సి ఉంటుంది. వారి పేరు మీద అన్నదానాలు, వస్త్రదానాలు, డబ్బు దానాలు అనేటువంటివి చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మహాలయ పక్షంలో చేసేటువంటి దాన ధర్మాలకు విపరీతమైనటువంటి పుణ్యం లభిస్తూ ఉంటుంది. అంతేకాదండి, ప్రతి మానవుడు కూడా దేవతారాధన ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత అనేది పితృదేవతలకు చేసేటువంటి ఆరాధన ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మనకు పండితులు వివరిస్తున్నారు. అంటే మనం దేవుణ్ణి అన్ని రకాలుగా సంపదలు కావాలని ఎలా పూజిస్తామో అంతకు మించినటువంటి ఎక్కువగా పితృదేవతలను పూజించాలి అని చెప్పి పండితులు చెప్తున్నారండి. పితృదేవతల ఆశీస్సులు కనుక మనకి ఉన్నట్లయితే జీవితంలో మనకి అన్నీ కూడా లాభాలు తప్ప నష్టాలు అనేవి ఉండవు. పితృదేవతల యొక్క కార్యక్రమాలు మహాలయ పక్షంలో చేసిన మహాలయ అమావాస్య రోజున చేసినటువంటి వారికి ఖచ్చితంగా శాంతి కలుగుతుంది. వారి ఆత్మకు శాంతి కలగడమే కాదండి, మనకి కూడా దరిద్రాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఉండేటువంటి రకరకాల దోషాలన్నింటి కూడా తొలగిపోతాయి. ఈ పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలు అనేవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. పితృదేవతల ఆత్మశాంతి కోసం మూగ జీవులకు అంటే కాకులు, కుక్కలకు ఆహారం పెట్టాలి. వారికి ఇష్టమైన ఆహారం వండి వారి ఫోటో ముందు పెట్టి నమస్కరించాల్సి ఉంటుంది. ఇంటిలో ఉండే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వారి నామస్మరణ చేస్తూ తెలుసుకోవాల్సి ఉంటుందండి. అంతేకాదు, పితృపక్షంలో ప్రతి నిత్యం పితృదేవతలకి దండం పెట్టుకుంటూ ఉంటారు. వారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ వారిని అనునిత్యం పూజిస్తూ ఉంటుంటారు. అలాంటి వారి ఇంట్లో ధనానికి, ధాన్యానికి లోటు అనేది ఉండదు. సంపదకు ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి వారి వంశంలో ఎప్పుడూ కష్టాలుండవు. వారి దాంపత్య జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. ఆర్థిక కష్టాలుండవు. పిల్లలు చెప్పిన మాట వింటారు.
పిల్లలకు కూడా అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. అంటే అంతా మంచి జరుగుతుందన్నమాట. పిల్లలకు మంచి వృద్ధి, వారి యొక్క విద్య, ఉద్యోగం, వ్యాపారాలలో కూడా విజయాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఈ అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటిదండి. అందువల్ల పితృదేవతల కార్యక్రమాలను ఈ అమావాస్య రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించాల్సి ఉంటుంది. వారి పేరుని తలుచుకుని వారి పేరు మీదుగా ఎవరికైనా దానం చేయాలి. ఏ దానం చేసినా మంచి చేయాలండి. ముఖ్యంగా స్వయం పాకాన్ని మనం దానం చేయాల్సి ఉంటుంది. అంటే వారికి ఒక రోజుకు వంటకు సరిపడా సామాన్లు ఇవ్వగలిగితే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఒకవేళ బ్రాహ్మణులకు కాకపోయినా స్వయం పాకానికి పేదవారికి కూడా దానం ఇవ్వచ్చండి. ఇంకా ముఖ్యంగా పితృదేవతల యొక్క ఇష్టమైనటువంటి ఆహారాలను నదిలో వదిలివేసి నదిలో స్నానాన్ని ఆచరించి రావాలి. ఈ అమావాస్య రోజున చేసేటువంటి నదీ స్నానానికి విపరీతమైన పుణ్యం లభిస్తుంది. నదీ స్నానం అనేది చాలా చాలా పవిత్రమైందండి. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయి. నదీ స్నానాల వలన ఏమిటంటే దరిద్రాలు తొలగిపోతాయి. ఇంటిలో ఉన్నటువంటి దరిద్రాలు, దోషాలు అలాంటివన్నీ తొలగిపోతాయి. నదీ స్నానం అనేది అత్యంత ఉత్తమ ఫలితాలను ఇస్తుందండి. అయితే మరి ఈ యొక్క అమావాస్య రోజున అంటే అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రోజున గుమ్మానికి ఏం కట్టాలండి? కొన్ని వస్తువులు ముఖ్యమైనటువంటి రోజుల్లో గుమ్మానికి కట్టడం వలన ఏమిటంటే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. ఎందుకు అంటే మన ఇంటిలోనికి మంచి రావాలన్నా చెడు రావాలి అన్నా కూడా మన ఇంటి ప్రధాన ద్వారం నుండి వస్తుంది. అందువలన మన ప్రధాన ద్వారం అనేది ఎలాంటి దరిద్రాలు లేకుండా, ఎలాంటి చెడు ప్రభావం లేకోకుండా ఉంటే గనక అప్పుడు మనకు ఖచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సులువుగా మంచి ఫలితం లభిస్తుందండి. అందుకే గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మానికి అమావాస్య రోజుల్లో పూజ చేయాలి. దిష్టి తీసేయాల్సి ఉంటుంది. అమావాస్య రోజుల్లో గుమ్మానికి దిష్టి తీయడం వలన ఏమిటంటే మంచి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజుల్లో గుమ్మానికి దిష్టిని తీసి గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అలా ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి చాలా మంచి ఫలితాలు లభిస్తాయండి. ఇక అంతేకాదు, గుమ్మానికి దిష్టిని నిమ్మకాయతో కానీ కొబ్బరికాయతో కానీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల ఇంటికి తగిన నరదిష్టి కూడా తొలగిపోతుంది. నరదిష్టి వల్లే మన ఇంటికి దరిద్రం అనేది చుట్టుకుంటూ ఉంటుందండి. నరదిష్టి అనేది చాలా చాలా భయంకరమైనది. నరదిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని చెప్తారండి పెద్దలు. ఈ నరదిష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మంచి ఫలితం అనేది మనకి కలుగుతుంది. నరదిష్టి అనేది తొలగిపోయిన వెంటనే దరిద్ర బాధల నుంచి మనం విముక్తి పొందగలుగుతాం. ఈ నరదిష్టి తొలగించుకోవడానికి ఈ మహాలయ అమావాస్య చాలా చాలా మంచి ఇది అని చెప్పవచ్చండి. మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. ఈ అమావాస్య రోజున ఆవుకు ఏదైనా సరే తినిపించాలి. అంటే ఆహారంగా ఏమైనా పెట్టాలి. కలబందను ఇంటి ప్రధాన ద్వారానికి ఎర్రని దారంతో కట్టాల్సి ఉంటుంది. ఇలా కలబందను తీసుకువచ్చి అమావాస్య రోజున ఎర్రని దారంతో గుమ్మానికి ఎడమ వైపున కనుక కట్టినట్లయితే గుమ్మానికి రాహుకేతువుల గ్రహాలు శాంతిస్తాయి. అంతేకాదండి, కలబందలో కూడా 3 దేవతలు అలానే 2 గ్రహాలు ఉంటాయని చెప్పి పండితులు చెప్తున్నారు. అందుకే కలబందకి మన శాస్త్రాల ప్రకారం ఎంతటి ప్రత్యేక స్థానం అనేది ఉంటుందండి. కలబంద అనేది ఆరోగ్యపరంగా కూడా మనకి మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా మేలు చేస్తుంది. కలబంద చాలా మంచిది అని చెప్పవచ్చండి. అయితే ఈ కలబందను తప్పకుండా మహాలయ అమావాస్య రోజున అంటే అక్టోబర్ 2వ తేదీన గుమ్మానికి ఎడమ వైపున ఎర్రని దారంతో కట్టాలండి. అలానే ఒక ఎర్రని వస్త్రంతో తీసుకోవాలి. ఆ వస్త్రంలో కళ్ళు ఉప్పును వేసుకోవాలి. ఆ వస్త్రంలో కళ్ళు ఉప్పు వేసి కొబ్బరికాయను కూడా పెట్టాల్సి ఉంటుంది. కొబ్బరికాయను కళ్ళు ఉప్పును పెట్టి పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని వేసి దాని మీద అంటే ఎర్రని వస్త్రాన్ని మూటలాగా కట్టాల్సి ఉంటుంది. అలా మూటలాగా కట్టిన తర్వాత ఏంటంటే ఆ మూటలో మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మహాలయ పక్షము అంటే అమావాస్య రోజున
ఎవరైతే ఈ విధంగా ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారో అలాంటి వారి ఇంటికి తగిన ఘోర నరదిష్టి, నరుల ఏడుపు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందండి. ఇక ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి మనల్ని ధనవంతులుగా మారుస్తుందండి. ఇది తెలుసుకున్నారు కదండి. ఇది మహాలయ అమావాస్య రోజున మనం గుమ్మానికి ఏం కట్టాలి అని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.